టెంప్ట్ అయిపోయి ఎగ్గు తినేసింది. ఇదంతా గొడవ జరుగుతుంటే ఇందులో సైలెంట్ గా ఉండే మనుషులు ఎవరైనా ఉన్నారా అని అంటే మన సుమన్ శెట్టి గారు అండ్ అలాగే ఫ్లోరా సైని గారు. అయ్యో బాబాయ్, చిన్న గుడ్డు కోసం అయితే పెద్ద గొడవ జరిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాము. అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు పొద్దున నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో నేను క్లారిటీగా చెప్తాను. అయితే ఇలా కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకునేవి ఉన్నాయి, కొన్ని పాయింట్స్ మాట్లాడుకునేవి కూడా ఉన్నాయి. కానీ మొత్తానికైతే మన కామనర్స్ అయితే ఓనర్స్గా బాగా విడిపించేస్తున్నారు. అంటే వాళ్ళు రియల్ ఓనర్స్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఓనర్ అని ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు అగ్ని పరీక్ష అని పాస్ చేసుకొని వచ్చారు కాబట్టి ఓనర్స్ అని ఇచ్చారు. అమ్మో, కానీ అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారు. సంజన గారు అయితే ఒక చిన్న గుడ్డు వల్ల బస్ హౌస్ హార్మోని అంతా చేంజ్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో చూద్దాము. అయితే సంజన గారు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తనకి ఆకలేస్తుందని, అంటే వాళ్ళకి 3 days నుంచి ఫుడ్ సరిగ్గా లేదు కదా, అంటే లైక్ పప్పు, అన్నము, ఆలుగడ్డ ఇలాంటివి అయితే పంపిస్తున్నాడు బిగ్ బాస్ వాళ్ళకి. అది కూడా మంచి ఫుడ్డే, కానీ పంపిస్తున్నాడు కదా. అయితే తిను ఫ్రూట్స్ అలాగే వాళ్ళకి ఎగ్స్ అవన్నీ చూసేసరికి తిను టెంప్ట్ అయిపోయి ఎగ్ తినేసింది. ఈమె ఎగ్ తినేసినాక వీళ్ళు అడుగుతారు కదా కౌంట్ చేసుకొని, మనిషి అయితే అడిగిండు అన్నట్టు. ఆ మనిషి అడిగితే ఎవరిని అడిగిండు, ఇది సృష్టి వర్మని అండ్ అలాగే తనుజాని అడిగితే వాళ్ళ గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళు అడిగి చేసి ఇదంతా అయిపోయి, కానీ తిను అసలు ఏం చప్పుడు వెళ్ళలేదు. అక్కడికి వచ్చాని సైలెంట్గా కూర్చుంది. సో లాస్ట్కి తిన్నది అని కూడా చెప్పట్లేదు. తను చెప్పకుండా, తను అసలు రియలైజ్ అవ్వకుండా ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతున్నా కానీ సైలెంట్గా కూర్చుంది. ఇక లాస్ట్కి తనే తినేసింది అని తెలిసాక తను నేను టెంట్ అయిపోయి తిన్నాను, ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు, సారీ అని. అమ్మా, ఎన్ని చేసింది అసలు సంజన. నిన్న చిన్న షాంపూ కోసం గొడవ జరిగింది, ఈరోజు చిన్న ఎగ్గు కోసం ఇల్లంతా గొడవ జరిగింది. ఇక అయితే శ్రీజ ఏమంటది, మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడను అని అంటది అన్నట్టు. మీలాంటి వాళ్ళు అంటే నువ్వు ఎలాంటి వాళ్ళని అంటున్నావు అని చెప్పి మళ్ళీ కొంచెం శ్రీజతో గొడవ. సో అక్కడ శ్రీజతో గొడవనాక అంటే ఎప్పటికప్పుడు హౌస్ హార్మోనీ చేంజ్ చేసే వాళ్ళతో నేను మాట్లాడానని శ్రీజ అంటది అన్నట్టు. శ్రీజ అన్నాక నువ్వు అట్లా మాట్లాడద్దు, నువ్వు నా గురించి అట్లా మాట్లాడే రైట్ నీకు లేదు అని చెప్పి శ్రీజ అంటది. ఇంకా బయట నుంచి మనీష్ ఆమె దోనర్లాగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి కదలండి, ఆవిడ అక్కడ మీరు అక్కడే ఉంటే ఆవిడ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది, కంటెంట్ కోసం క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు అక్కడ ఉంటే ఆవిడ ఇంకెక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ ఫీల్ అయిపోతుంది, తన చుట్టూ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. ఇక మన మాస్క్ మ్యాన్ అయితే ఏడ్ చేస్తూ ఉన్నాడు. మొన్న ఫుడ్ కోసం ఇచ్చాడు, ఇవాళ మళ్ళీ గుడ్డు కోసం ఇచ్చాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు. నేను స్ట్రాంగ్ అంటాడు, నేను తోపు అంటాడు, నేను తురుమంటాడు, కానీ ఏడుస్తాడు టైంకి వచ్చేసరికి. ఇక ఇమాన్యుల్ ఉండి అదేంటి మేడం అలా చేశారు, మీరు అలా చేయడం తప్పు కదా, మీ వల్ల 14 మంది సఫర్ అవుతున్నారు అని అంటే టెంప్ట్ అయిపోయాను, సారీ అని చెప్తుంది అనమాట. సింపుల్గా, చాలా అంటే చాలా కూల్గా సెటిల్డ్గా తను ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇంకా ఇమాన్యుల్ ఉండి మీరు చెప్పాలి కదా మేడం అంత డిస్కషన్ అవుతున్నప్పుడు అని అంటే ఎవరిని ఇద్దరిని అడిగి ఊరుకుంటారేమో అనుకున్నాను, నేను ఇంత పెద్ద డిస్కషన్ అవుతుందని అనుకోలేదు అని చెప్పి మళ్ళీ ఇమాన్యుల్ మీదకి అంటుంది. సో లాస్ట్కి చెప్పాను కదా అని చెప్పి అంటుంది అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ ఉన్న మాస్క్ మ్యాన్ మనీష్ వీళ్ళంతా ఉండి ఆవిడతో మీరు ఏం మాట్లాడినా వేస్ట్, అక్కడి నుంచి వచ్చేసేయండి బాస్ అని చెప్పి చెప్తారనమాట. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది అసలు ఇవాళ. ఇలా జరిగింది ఇప్పటికీ ఇంకా గొడవ జరుగుతూనే ఉంది బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళు ఇక సంజనాన్ని అయితే టార్గెట్ చేస్తున్నారు. మన తనుజ అయితే ఏడ్ చేస్తుంది, తనని గుడ్డు అడిగినందుకు తను ఏడ్ చేస్తుంది. మన తనుజ నిన్న తను దొంగతనం చేసి తింటే తనకి ఏడుపు రాలేదు, కానీ ఇవాళ నువ్వు చేసావా అని అడిగినందుకు తనుజ ఒకటే ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తుందిరా బాబు అంటే అసలు ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఆవిడ ఏడుస్తుందని చెప్పి నిన్న శ్రీజ వల్ల ఏడ్చింది, మళ్ళీ ఇవాళ ఏడుస్తుంది అని చెప్పి మన శ్రీజ అయితే ఇంకెక్కువ ఫీల్ అయిపోతుంది. అంటే తిని ఏడుస్తుందని చూసి సంజన దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారు, మీ వల్ల ఇళ్ళ హార్మోన్ అంతా పాడైపోతుంది, మీ వల్ల ఒకరు ఏడుస్తున్నారు, మీరు ఒకరు ఏడిపిస్తున్నారు, అసలు మీరు ఇంట్లో ఉండడానికి ఫిట్ కాదన్నట్టు చాలా అంటే చాలా మాట్లాడుతుంది. ఫుటేజ్ ఇస్తున్నారు అంటుంది. తినేమో నాకు ఫుటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నాకు ఏమైనా పబ్లిసిటీ లేదా, నేను ఎవరికి తెలియదా అని తినంటది అనమాట. అమ్మో, అసలు ఎన్ని గొడవలు అంటే అన్ని గొడవలు జరుగుతున్నాయి. అండ్ చూద్దాము నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో. ఇదంతా గొడవ జరుగుతుంటే
ఇందులో సైలెంట్గా ఉండే మనుషులు ఎవరైనా ఉన్నారా అని అంటే మన సుమన్ శెట్టి గారు అండ్ అలాగే ఫ్లోరా సైని గారు. వీళ్ళిద్దరు నోటి నుంచి అసలు మాటలే రావట్లేదు. అసలు వీళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అన్నట్టుగానే ఉంది. ఇంకా ఎవరు మన రాము రాథోడ్ కూడా తను అసలు ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే తను నిన్న ఒక మాట అన్నందుకే దానివల్ల అంత గొడవ జరిగేదని ఇంత డ్రాగ్ చేశారు అని చెప్పి తను ఒక మాట కూడా మాట్లాడట్లేదు. ఇక మన పెద్ద మనిషి ఉన్నారు కదా భరణి శంకర్ గారు అసలు ఏం జరుగుతుంది, తను ఇలా చేస్తుందని నేను అనుకోలేదే, ఇలా చేసిందేంటి, అలా చేసిందేంటి అని మాట్లాడేస్తున్నారు. ఇక మన గుండంకుల్ మాస్క్ మ్యాన్ తన ఏడుపు ఒకటే, తనకు వచ్చింది ఒకటే ఏడుపు. ఇందులో ఓవర్గా రియాక్ట్ అయ్యేది ఎవరు అని అంటే మనీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ అండ్ సృష్టి వర్మ. వీళ్ళు నలుగురు మాత్రమే ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళు ఓవర్గా రియాక్ట్ అయినా మన సంజన గర్లాని గారు మాత్రం సైలెంట్గా ఇలా కూర్చొని ఉండిపోయారు సోఫాలో. నాకు తెలియదు, కావాలని చేయలేదు, టెంప్ట్ అయిపోయాను, ఫుడ్ సరిగ్గా లేదు అంటుంది. సో చూద్దాము ఇంకేం జరుగుతుందో. నేను మళ్ళీ చూసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు యువర్ ఛానల్.